నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా నేను బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది మీరు వచ్చి. ఓకే. నవరాత్రులు నవరా- కంటిన్యూ అవుతున్నాయి. కంటిన్యూ అవుతున్నాయి. కార్తీక మాసం వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. కార్తీక మాస శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ నాగుల చవితి అయిపోయింది అనుకోండి. ఈ ఎపిసోడ్ వచ్చేసరికి అయిపోతుంది. అయితే మంచి టాపికే తీసుకున్నాం మనం నాగుల చవితి నాడే. కాలసర్ప దోషాలు అనే మాట చాలా విరివిగా వింటూ ఉంటాం కదండి. అవును. కాలసర్ప దోషం ఉంది మీకు, కాలసర్ప దోషం ఉంది అని చెప్పి, కర్కోటక కాలసర్ప దోషం అని, ఇక ఈ ద్వాదశ నాగులకి సంబంధించి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ కాలసర్ప దోషం అనేది? ఒక ఇండివిజువల్ జాతకం మీద కాలసర్ప దోషం ప్రభావం ఉంటుందా? ఎందుకంటే ఇది ఒక అంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. అది దేశానికి సంబంధించింది, లేకపోతే దేశ నాయకులకి సంబంధించింది, ఇట్లా రకరకాలుగా వింటూ ఉంటామండి. అసలు ఏంటండి కాలసర్ప దోషం అంటే? ఖచ్చితంగా ఉంటుంది. మన జన్మజాతకంలో కొన్ని ప్లానెట్స్ సరిగ్గా లేకపోతే అవి కాలసర్ప దోషం కింద లెక్కేస్తారు. రాహు, కుజుడు, కేతువు వీళ్ళందరూ కూడా కొన్ని కింద ఆపోజిట్ ప్లానెట్స్ లో ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇప్పుడు రాహు కేతులు ఇద్దరు ఆపోజిట్ ఉంటారు. కానీ ఈయన రాహు వెళ్ళి కుజుడిని చూస్తున్నా, కేతు వెళ్ళి శని భగవాన్ చూస్తున్నా, వీళ్ళకి అది కాలసర్ప దోషం కింద కొన్ని విషయాల్లో కన్సిడర్ చేస్తాము. సో కాలసర్ప దోషం అంటే ఏముంటుంది? కాలసర్ప దోషం అంటే మెయిన్ ఏంటంటే మనిషి మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలసర్ప దోషం ఉన్న మనుషులు ఎలా ఉంటారంటే ఎవరు మాట వినరు, మహామొండిగా ఉంటారు, దేవుడు లేరు దెయ్యం లేరు అంటారు. రెండు నాస్తికుల్లో ఉంటారా? నాస్తికులు అని కాదు, కానీ అన్నిటికీ వాదించడానికి సిద్ధంగా ఉంటారు. నాస్తికులు అని చెప్పలేము వీళ్ళని. కొంతమంది విపరీతంగా పూజ చేస్తుంటారు, ఒకడే దేవుడి కింద, శివుడే నాకు దేవుడు, ఇంకెవ్వరు దేవుడు కాదు, శివుడు ఒక్కడే దేవుడు అని చెప్పేసి కొంతమంది చేస్తుంటారు. వీళ్ళకు కూడా కాలసర్ప దోష ప్రభావం అనమాట. వాళ్ళకు అంటే వాళ్ళు ఇక శివుడి గురించి చెప్తే రోజంతా శివుడి గురించి మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది విష్ణువుని పూజిస్తుంటారు, విష్ణువునే దేవుడు అని చెప్పి ఆయన గురించి చెప్తుంటారు. మొత్తం అన్ని విషయాలు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. సో అందుకని వీళ్ళని నాస్తికులు అని చెప్పలేము. కనుక కాలసర్ప దోష ప్రభావం ఏంటంటే మనిషి మీద ఎక్కువ ఏంటంటే మొండితనం ఎక్కువ చూపిస్తుంది. వాళ్ళు అనుకున్న పని అవ్వేటట్టు అవ్వాలి అని గట్టిగా ఉంటుంది. మన జన్మ జాతకంలోని కుజుడు 4వ స్థానంలో కానీ కుటుంబ స్థానాల్లో చూస్తున్నట్టయితే దాని రాహు వీక్షణ ఉందంటే అది కాలసర్ప దోషం కింద వస్తాయి. ఆడపిల్లల విషయంలో ఉండకూడదు. ఆడపిల్లల విషయంలో ఉండడం వల్ల ఏమంటే మాకు వివాహాలు ఇప్పుడు చాలా మంది చూడండి, పిల్లలు వివాహం చేసుకోమంటున్నారు, కాలసర్ప దోషం ఉంటే చేసుకోరు, ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అసలు వాళ్ళకి బోల్డన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు. వీళ్ళ దాంట్లో ఇది ప్రాబ్లం ఉంది, ఈ దాంట్లో ఇది ప్రాబ్లం ఉంది అని ప్రతిదీ వీళ్ళు వంకలు వెతుకుతూ ఉంటారు. సో వీళ్ళకి నచ్చినట్టుగా రావాలి అంటే అది జరిగేది కాదు. వాళ్ళకు కూడా కాలసర్ప దోషం ఉన్న అబ్బాయి నలిఫై అవుతుందా? అలా అవుతుందా? కుజదోషం ఇద్దరికి కుజదోషం ఉంటే నలిఫై అవుతుందని చెప్తుంటారు. అలాగే కాలసర్ప దోషం ఆ అబ్బాయి కూడా అలాగే మొండిగా ఉంటే అలాంటి వాళ్ళు కలుస్తారు. 100 మంది రిజెక్ట్ చేస్తే వీళ్ళు ఒకటి అవుతారు చూడండి. అలాగా అనమాట ఈ జాతకాలు. కొంతమంది మాకు అక్కర్లేదు, ఈ అమ్మాయి జాతకం చేసుకోలేము అని చెప్పేసి కొన్ని నక్షత్రాలు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కాలసర్ప దోషం వల్ల. ఎందుకు అంటే అది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. దానికి ఖచ్చితంగా రాహుకేతు విజక్ష ఉంటుంది. చంద్రలగ్నం నుంచి అది చూస్తే అది దానికి మళ్ళీ కాలసర్ప దోషం కింద లెక్క వేస్తాం. సో ఇలా కొన్ని విషయాలు ఇవన్నీ ఏంటంటే మేము రీసెర్చ్ చేసిందమ్మా. జాతక రీత్యాలో ఉండే ప్రాబ్లమ్స్ ఎందుకైతే మనుషులు ఇలా ప్రభావం మారుతున్నారో, అసలు ఆశ్లేష నక్షత్రం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని కొంతమంది వాదిస్తుంటే ఎందుకు చేసుకోకూడదు అని వెతికితే రీసెర్చ్ చేస్తే దీంట్లో వచ్చిన విషయం ఏంటంటే ఉండే నక్షత్రం ఉండే స్థానం, ఆ స్థాన బలము దానికి చంద్రలగ్నం నుంచి లెక్క వేసుకుంటే అది కాలసర్ప కింద వాళ్ళకి ఇబ్బంది పడితే ఖచ్చితంగా వివాహం చేసుకోరు అమ్మాయి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రం అమ్మాయికేనా అంటే అబ్బాయికి వర్తించదా? అబ్బాయికి అలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనరల్ గా అబ్బాయిది ఏముంది అనే ఆలోచన మన వాళ్ళు అనుకుంటారు. అసలు అబ్బాయిది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కానీ ఆడపిల్ల చూసి ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, ఇంట్లో అమ్మాయి పద్ధతిగా ఉండాలి, మన మాట వినాలి, అనుకూలంగా ఉండాలి అని ఈ కోణంగా ఆలోచిస్తాం. ఇంకా మనం ఆ పద్ధతిలో ఉన్నాం కదా, పాతకాల పద్ధతుల్లోనే. ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఆడపిల్ల ఆ నక్షత్రం భయపడతారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం అన్నా భయపడుతుంటారు. అమ్మో జ్యేష్ఠ నక్షత్రం ఆడపిల్ల అని చెప్పేసి, జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠదేవి అని చెప్పేసి అని చెప్పి ఆ అమ్మాయి వల్ల మనకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలాంటి విషయాలు చాలా మంది అసలు లేనిపోని అపోహలు అనమాట. అసలు ఎవరి నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి దోషం లేదు. వాళ్ళు పూర్వపుణ్యం వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఈ జన్మ తీసుకుంటారు. ఆ నక్షత్రంలో వాళ్ళు వచ్చారు, దానికి మనం ఏం చేయలేం. కాకపోతే ఏంటంటే ఈ దోషాలు అనేది ఎప్పుడు వస్తుందంటే వీళ్ళకి వివాహం అయినప్పుడు
వివాహం చేసుకున్నప్పుడు అవి చూసుకుంటే ఒక్కసారి చూసుకుని అబ్బాయికి అలా ఉన్నాయి అనుకోండి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్. చేసుకోకూడదని లేదు. రైట్. ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయినప్పుడు కూడా కాలసర్పదోషంగా కన్సిడర్ చేస్తారు అని అంటారు. అవును. నిజమేనా? అవునండి. ఉమ్. కాకపోతే ఎలా అంటే అది అపసవ్యంగా తిరుగుతాయి కదా అవి. ఉమ్, అపసవ్యంలో పడి ఉంటే గ్రహాలు ఉమ్. అప్పుడు అవి కాలసర్పదోషం కింద వస్తాయి. ఎందుకంటే ఈ గ్రహాలని ఇటు ఉన్నాయి, ఉమ్. అవి అపసవ్యంగా అంటే ఇలా తిరుగుతాయి. ఉమ్. అప్పుడు ఇక్కడ గ్రహాలు ఏం లేవు, అప్పుడు అది కాలసర్పదోషం కింద రాదు. ఉమ్. సో వాళ్ళు ఉన్నంత మాత్రం రాదు అది. ఉమ్. వాళ్ళు తిరిగే ప్లేస్ లో గ్రహాలు ఉండకూడదు, ఉమ్. ఉంటే వస్తుంది అంటారు ఒకటి. కానీ అంత పర్టికులర్ ఖచ్చితంగా వస్తుందని రీజన్ లేదు. ఎందుకంటే అక్కడ గురు వీక్షణ బాగుండి, గురుబలం బాగుండి జాతకంలోని ఇవన్నీ కొట్టిపడేస్తుంది. చంద్రబలం బాగుంది అనుకోండి అది తీసేస్తుంది. సో ఇవన్నీ ఏం చేయవు. ఎప్పుడైతే చంద్రబలం తక్కువ ఉన్న జాతకాలు, గురుబలాలు తక్కువ ఉన్న జాతకాలకి ఈ కాలసర్పం వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు బలాలు గట్టిగా ఉండి, జాతకం చాలా బాగుండి, అన్ని గ్రహాలు వీక్షణ బాగుంది అనుకోండి, ఈ కాలసర్పం అనేది అసలు వాళ్ళ మీద ప్రభావం ఉండదు, పని చేయదు కూడా. రైట్. ఒకవేళ ఉంది, ప్రభావం చూపిస్తోంది అనుకున్నప్పుడు నివృత్తి ఎలాగండి? పరిహారం అమ్మ వీళ్ళకి కంపల్సరీగా నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడము, ఎవరిని దూషించకూడదు. వీళ్ళకు ఉన్నదే అది, అది తగ్గించాలి. సో దూషించకూడదు, దూషించకుండా ఉండాలి. ఏ విషయం పడితే ఆ విషయాన్ని తెలిసినా తెలియని విమర్శించకూడదు. ఒక విమర్శ రాస్తూ ఉంటారు, పని ఉన్నా లేకపోయినా, ఊరికి రాయడం అలవాటు కొంతమందికి, అలా చేసుకుని దోషం అనమాట. సో అలాంటివి తగ్గించాలి. వీళ్ళు తగ్గించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లీస్ట్ ఆశ్లేష నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం వీళ్ళందరూ కూడా ఈ విమర్శలు రాయకుండా ఉంటే కూడా వీళ్ళకి మంచిగా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం గురు నక్షత్రం అని అంటారు. గురు నక్షత్రమే, కానీ తులారాశిలో ఉంటుంది. తులలో ఉంటుంది కానీ ఖచ్చితంగా దానికి కూడా కొన్ని ప్రభావం, మొండితనం ఉంటుంది బాగా వాళ్ళకి. ఆ మొండితనం వల్ల వాళ్ళు కొన్ని విషయాలు విశ్లేషణ చేసి అవసరం లేకపోయినా నేను విమర్శ రాస్తా అని రాస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడతారు. చాలా మంది సక్సెస్ అని తక్కువ ఉంటుంది దాంట్లో, అందుకని చేయకూడదు. ఈ నక్షత్రం వాళ్ళు అసలు చేయకూడదు. మిగతా వాళ్ళకి వాళ్ళ జన్మజాతక ప్రకారం వాళ్ళు ఉండాలి. ఒకవేళ వాళ్ళకి మీ ఇంట్లో మాకు అసలు జాతకం తెలియదు అనుకునే వాళ్ళు బాగా మొండిగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి నవగ్రహాల ప్రదక్షిణాలు చేయమని చెప్పడం, ప్రతి ఆదివారం ప్రదక్షిణ చేసి రమ్మని చెప్పడం మంచిది. ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని, అంతమించి అక్కర్లేదు, ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకుని వస్తే సరిపోతుంది. అది ఇది చేస్తే వాళ్ళు ఆ కోపం కొంచెం తగ్గి, మొండితనం తగ్గి మనశ్శాంతిగా మాట్లాడుతూ ఉంటారు. బట్ కాలసర్పదోషాల గురించి రకరకాలుగా వినటము, రకరకాలుగా భయపడటము. ఎందుకంటే కాలసర్పదోష నివారణకి అయ్యేటటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో చాలా చాలా కాస్ట్లీగా కొంతమంది చెప్పడం అనేది వింటే అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, భయపడుతూ ఉంటారు. అయితే చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు మీరు చెప్పారు, నిత్య దైనందిన జీవితంలో ఎవరిని తిట్టకుండా ఉండటం కూడా ఒక రెమెడీ. డెఫినెట్ గా అది కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే దాని ఇంపాక్ట్ తగ్గుతూ వస్తుంది. అంతేనండి? అంతేనమ్మా, చాలా హ్యాపీగా. ఎందుకంటే మనం ఎంత క్రతువు చేయించినా మళ్ళీ మొదలు పెట్టారు అనుకోండి, మళ్ళీ చిట్టా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ రెడీ అయిపోతుంది కదా. సో అందుకని ఫస్ట్ ఇది మానితే ఇంకా అవి చేయించిన ఫలితం వస్తుంది. అవి చేయించకూడదు అని అర్థం కాదు, చేయించవచ్చు, చేయించాలి కొన. కాకపోతే ఏంటంటే ఇవి ముందు వీళ్ళు బేసిక్ గా వీళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి నేర్చుకున్నాక అవి చేయిస్తే వాటి వల్ల ఫలితాలు ఇంకెక్కువగా అద్భుతంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.